ఏమైందిరా గణేష్? ఏమైంది? డల్గున్నావు? ఏమైంది బేటా? నాన్న బండి పేమెంట్ ఇప్పిస్తాను. ఎందుకు? అంత వారం నేను వేయలేను, 2 లక్షలు అయితే. అవునా? సరే బేటా, నువ్వు ఏడవకి ఏం కాదు. కానీ నేను చిన్న పని చెప్తా, నువ్వు చేస్తావా? నీకు బండి కాదు 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ నేను ఇప్పిస్తాను. కానీ ఆ చిన్న పని నువ్వు చేయాలి, ఓకేనా? సరే ఇక్కడ ఆ సంచి లేపు, ఆ డోర్ మొత్తం తెరు. సంచి లేపు అది. ఏమైంది? ఏమైంది? నా వల్ల అయితే అయితే లేదా? ఇప్పుడు అర్థమైందా? భారం బరువు అనేది నువ్వు ఆ భారంని నువ్వు లేపుతలేవు. మీ నాయన కూడా అలానే ఉంటుంది. 1,02,000 1,00,000 అనేది ఎంత భారం అనేది ఆయనకే తెలుస్తుంది. నీకెలా తెలుస్తుంది చెప్పు? ఒక్కసారి మీ నాయన బండి ఇప్పిస్తలేడు, అది ఇప్పిస్తలేదు అనేది కాదు. నువ్వు బాగా చదువుకొని నిన్ను ఇంత స్థాయిలో ఇప్పుడు ఉన్నాడు అని అంటే, నువ్వు ఈ స్థాయిలో నువ్వు ఉన్నావు అని అంటే అది మీ నాన్న వల్ల ఒక్కటే. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఇంతవరకు చదివించాడు, ఈ స్టేజ్ తెచ్చాడు అని అంటే నువ్వు మంచి చదువుకొని మంచిగా ఒక స్థాయికి వెళ్ళి నువ్వు మీ నాన్నకు బండి ఇప్పించి మీ నాన్నని అప్పుడు నువ్వు హ్యాపీగా పెట్టాలి. అంతేగాని నాన్న బండి ఇప్పిస్తలేడు అని అంటే మోసే వాళ్ళకే తెలుస్తుంది ఆయన భారం ఏంది, ఆయన బరువు ఎంత అనేది. అర్థమవుతుందా? ఇంకోసారి ఎప్పుడుకైనా సరే నువ్వు ఇలా నాన్నని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు. నాన్న ఎలా చెప్తే అలా విను, మంచిగా చదువుకొని మంచిగా ఉన్నంత స్థాయికి వెళ్ళు, ఓకేనా? సరే, ఓకే.